ఎలక్ట్రికల్ వాహనాలదే అని ఆ దిశగా ప్రతి ఒక్కరు ముందుకు అడుగులు వేస్తూ వారి జీవితంలో ఎలక్ట్రికల్ వెహికల్ సోలార్ ఒక భాగంగా చేసుకోవాలని లాభాపేక్షంతో కాకుండా విలువలతో కూడిన వ్యాపారాన్ని ఏర్పాటు చేస్తే వినియోగదారులకు ఒక మంచి సేవను అందించిన వారమవుతామని ఇటీవల పెట్రోల్ డీజిల్ కొరతతో వాహనాలు మూలన పడేసే పరిస్థితులు ఉత్పన్నమయ్యాయని సేల్స్ తో పాటు నమ్మకమైన సర్వీస్ ను కస్టమర్లకు అందించాలని ప్రముఖ సినీ నటులు వెల్ గ్రో కంపెనీ ఎండి లోహిత్ కుమార్ అన్నారు. పెద్ద అంబర్పేట లక్ష్మారెడ్డి పాలెంలో నూతనంగా ఏర్పాటు చేసిన వెల్ గ్రో షోరూమ్ ను ఆయన ముఖ్య అతిథిగా విచ్చేసి మాజీ వైస్ చైర్మన్ సిద్దంకి కృష్ణారెడ్డి, నిర్వాహకులు మల్లేపల్లి రామచంద్రారెడ్డి, వికలాంగుల సంఘం నాయకులు నల్గొండ శ్రీనివాసులతో కలిసి ఆయన ఘనంగా ప్రారంభించారు. ఇటు సైడ్ రండి, అంతా వన్ సైడ్ అయిపోయారు. కృష్ణారెడ్డి గారు అలాగే మిగతా ఆహ్వానితులు నా పాత్రికేయ మిత్రులందరికీ నమస్కారం. ఈ రోజున ఈవీ అనేది మన జీవితంలో ఒక భాగం అయిపోవాలి, పోతుంది కూడా అతి త్వరలో. ఎందుకంటే బెస్ట్ ఎగ్జాంపుల్ ఇటీవల కాలంలో వచ్చిన ఏదైతే మనకి పెట్రోల్ కొరత లేకపోతే డీజిల్ కొరత, దీనివల్ల మనం ఏవైతే బైకులు కొనుక్కున్నామో అవన్నీ కూడా మూలం పడే పరిస్థితి వచ్చింది. భవిష్యత్తులో మనం ఒకటి ఈవీకి మారాల్సిందే ఎట్టి పరిస్థితిలో. ఈవీ అండ్ సోలార్ ఈజ్ గోయింగ్ టు బి పార్ట్ ఆఫ్ అవర్ లైఫ్. సో దాన్ని దృష్టిలో పెట్టుకొని దాదాపు ఒక 1.5 years నుంచి ఎక్స్ప్లోర్ చేస్తూ ఉన్నా ఏది క్వాలిటీ ఉంటుంది, ఏది కేవలం ఏదో వ్యాపారం అంటే చేసుకోవడం అనేది వేరు. దానికి విలువలతో కూడిన వ్యాపారం గురించి ఆలోచిస్తే మాత్రం కొంత దాని మీద కాన్సన్ట్రేషన్ అవసరం. ఏదైనా మనం తీసుకున్నప్పుడు దానికి ఆ వాల్యూ ప్రకారం ఆ సర్వీస్ కానీ అది ఇవ్వగలిగితే డెఫినెట్గా అది మంచి పేరు వస్తుంది. రెడ్డి గారికి నేను అనేది ఏంటంటే ఆయన సేల్స్తో పాటు సర్వీస్ కూడా అలాగే ఉండేటట్టు చూసుకొని మంచి పేరు తెచ్చుకొని ఈ ఏరియాలో ఎవరైనా సరే మేము వెహికల్ తీసుకోవాలంటే రెడ్డి గారి దగ్గరే తీసుకోవాలి అనేలాగా ఉంటే బాగుంటుందని నా కోరిక. ఆల్ ది బెస్ట్. అందరూ కూడా వీలైనంత తొందరగా, ఎందుకంటే మీరు ఎంత తొందరగా మారితే మీరు పెట్రోల్కు పెట్టే డబ్బుతో దీన్ని ఇన్స్టాల్మెంట్ కట్టుకోవచ్చు, ఇన్స్టాల్మెంట్లో తీసుకుంటే. అందుకని ఇంకా లేట్ చేయాల్సిన పని లేదు. ప్లస్ రెండోది, దీన్ని మీ ఇంట్లో ఎవరికి ఇచ్చినా ఇది ర్యాష్గా నడిపి రేసుల్లో పాల్గొనే వెహికల్ కాదు ఇది. ఇది చాలా సాత్వికమైన బండి. మిమ్మల్ని ఎక్కడికి తీసుకెళ్లాలో అక్కడ తీసుకెళ్ళి మళ్ళీ తిరిగి తీసుకొచ్చే బండి. ఓకే, దాన్ని ఎంత జాగ్రత్తగా మనం వాడుకోగలిగితే అంత లైఫ్ మనకు లైఫ్. సో తీసుకున్న వాళ్ళందరికీ అభినందనలు. షోరూమ్ ఈరోజు ఓపెన్ చేసినందుకు మీకు అభినందనలు. కృష్ణారెడ్డి గారు, థ్యాంక్ యూ సో మచ్. అవుట్ ఆఫ్ యువర్ బిజీ స్టిల్ యూ హ్యావ్ గివెన్ లాట్ ఆఫ్ టైం. మీరు అట్లా మంచి టైం ఇవ్వడం. అట్లనే నా మిత్రులు నల్గొండ శ్రీనివాస్ అంటారు, ఆయన ఫ్లోరైడ్ ఉద్యమంలో మొట్టమొదటిసారి నల్గొండలో డిస్టిక్కి సంబంధించిన ఉద్యమం చేసిన వ్యక్తి. ఆ తర్వాత గవర్నమెంట్ తరఫున వికలాంగుల కోసం ఎన్నో జీవోలు క్రియేట్ చేయించి వాళ్ళ హక్కుల సాధనకి వాళ్ళ కోసం ట్రై చేసిన వ్యక్తి. మేము ఎప్పటి నుంచో అనుకుంటున్నాం వికలాంగ సోదరులకు కూడా మనం ఈవీ బైక్స్ ప్రొవైడ్ చేయగలగాలి, ఆ స్టాండర్డ్స్ అనేది మనం క్రియేట్ చేయగలగాలి. ఎందుకంటే మనకు ప్రతి దాంట్లో లాభమే ఆశించి చేయక్కర్లేదు, వాళ్ళకు కూడా హెల్ప్ అవుతుంది. సో శ్రీనివాస్ గారు, మీరు యూ కెన్ ఆల్సో థింక్ దట్ వే. అండ్ థ్యాంక్ యూ ఆల్.